మీరెప్పుడైనా ఇది ఆలోచించారా? జీమెయిల్ అండ్ ఈమెయిల్ ఎప్పుడూ వినడమే కానీ వీటి రెండిటికి తేడా ఏంటని? పోనీ మీకు తెలియకపోతే వదిలేయండి. నేను చెప్తాగా. ఇటువంటివి చెప్పడానికే నేనున్నా. కాకపోతే అన్నింటికన్నా ముందు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే ఇది చాలా సింపుల్. రెండిటికి ఒక చిన్న లాజిక్ వల్ల తేడా ఉంది. అదేంటంటే జీమెయిల్ అనేది గూగుల్ మెయిల్. ఇది వాళ్ళ పర్సనల్ క్లయింట్ ద్వారా డెవలప్ చేయబడింది విత్ లిమిటెడ్ సపోర్ట్. బట్ ఇక్కడ జీమెయిల్‌కి సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు. అంటే ప్లాట్‌ఫామ్ అన్నమాట. అదే గూగుల్. ఇంకా ఈమెయిల్ అయితే ఏ సర్వీస్ ప్రొవైడర్ ఉండడు. ఇది ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ లైక్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయి ఉండడం వల్ల డైరెక్ట్‌గా రిసీవర్‌కి సెండ్ అయిపోద్ది. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ విత్ అన్‌లిమిటెడ్ సపోర్ట్. ఇందులో మీరు ఇంత అంతనేం ఉండదు. ఎన్ని ఫోటోస్, వీడియోస్, ఆడియోస్, టెక్స్ట్ ఎన్నైనా పంపించుకోవచ్చు. స్టోరేజ్‌తో ప్రాబ్లమే లేదు. బట్ జీమెయిల్ అయితే స్టోరేజ్‌తో ప్రాబ్లమ్ ఉంటుంది.